హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ జువాలజీ. ఈరోజు ఈ వీడియోలో జూనియర్ ఇంటర్మీడియట్ బయాలజీ జువాలజీకి సంబంధించినటువంటి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్కెలిటల్ మజిల్ అనేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ మనం చూద్దాం. సో స్కెలిటల్ మజిల్ దే ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ స్కెలిటల్ కాంపోనెంట్స్. సో స్కెలిటల్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే మన బోన్స్కి ఈ మజిల్స్ అటాచ్ అయి ఉంటాయి. సో అది హ్యూమరస్కి ఉన్నటువంటి మజిల్ కావచ్చు, లేదంటే ఏ స్కెలిటల్ కాంపోనెంట్కైనా సరే ఈ మజిల్స్ అనేవి అటాచ్ అవుతాయి. ఇలాంటి వాటిని మనం స్కెలిటల్ మజిల్ అని చెప్తాం. సో దే ఆర్ స్ట్రైప్డ్ అపీరెన్స్ అండర్ మైక్రోస్కోప్ కింద చూడడానికి చారలు కలిగి ఉంటాయి అన్నమాట. అందుకని స్ట్రైప్డ్ అపీరెన్స్ అని చెప్తాం. సో డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్ అనేటువంటివి ఉండడం వల్ల అలాంటి అపీరెన్స్ వస్తుంది. అందుకని స్ట్రైప్డ్ మజిల్స్ అంటారు వీటిని. యాక్టివిటీస్ ఆర్ అండర్ వాలంటరీ కంట్రోల్. నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి సొమాటిక్ నర్వస్ సిస్టమ్ కింద ఉంటాయి. సో వాలంటరీ మజిల్ అని కూడా చెప్పొచ్చు. వాలంటరీ మజిల్ వన్ మోర్ నేమ్ అనమాట. స్ట్రైప్డ్ మజిల్ అనొచ్చు, ఇంకోటి వాలంటరీ మజిల్ అని కూడా చెప్పొచ్చు. ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లోకోమోటర్ యాక్షన్స్, అంటే బాడీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని చేంజ్ చేసే బాడీ పోస్చర్స్, మన బాడీ అటు ఇటు చేంజ్ అవ్వడానికి కూడా ఈ హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్ అనేది చూస్తే ఈచ్ ఆర్గనైజ్డ్ స్కెలిటల్ మజిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ మజిల్ బండిల్స్ ఆర్ ఫాస్కిల్స్ హెల్డ్ టుగెదర్ బై ఏ కామన్ కొల్లాజినస్ కనెక్టివ్ టిష్యూ. So held together by a common collagenal connective tissue layer is known as fascia. సపోజ్ నువ్వు చూసుకుంటే ఇలాంటి కనెక్టివ్ టిష్యూ ఉండి నెంబర్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి ఇలా హెడ్ అయి ఉంటాయి. సో దీన్ని ఈ పర్టికులర్ పార్ట్ మనం ఫ్యాషియా కింద చెప్పొచ్చు అనమాట. సో ఈచ్ మజిల్ బండిల్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. సో ఇది ఒక బండిల్ అనుకుంటే లోపల ఉండేవన్నీ కూడా మజిల్ ఫైబర్స్ అని చెప్పొచ్చు. సో ఈచ్ మజిల్ ఫైబర్ ఈజ్ లైన్డ్ బై ప్లాస్మా మెంబ్రెయిన్, దట్ ఈజ్ సార్కోలెమ్మా ఎన్క్లోజింగ్ సార్కోప్లాజం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మజిల్ సెల్ అనుకుంటే ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ని సార్కోలెమ్మా అంటే లోపల ఉన్నటువంటి సార్కోప్లాజం ఏదైతే ఉందో సైటోప్లాజం ఆఫ్ ది మజిల్ అనమాట. సో ఇది సార్కోప్లాజం, ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ వచ్చేసి సార్కోలెమ్మా అవుతుంది. సో మజిల్ ఫైబర్ ఈజ్ ఏ సిన్షీషియం. సో ఒక మజిల్ ఫైబరు మల్టీ న్యూక్లియేట్ కండిషన్ చూపిస్తుంది, అందుకని సిన్షీషియం అనేటువంటి టర్మ్ వాడుతాం. సో దీనికి అర్థం ఏంటంటే మల్టీ న్యూక్లియేట్ కండిషన్. సో సార్కోప్లాజం రెటిక్యులం ఈజ్ స్టోర్ హౌస్ ఆఫ్ కాల్షియం. సో ఎస్ఆర్ అంటాం ఎండోప్లాజం రెటిక్యులం, ఇక్కడ సార్కోప్లాజం రెటిక్యులం అంటే సార్కోప్లాజం రెటిక్యులం ఈజ్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ కాల్షియం అనమాట. సో కాల్షియంని బాగా స్టోర్ చేస్తుంది ఇది దాని ప్లేస్. సో మజిల్ ఫైబర్ ఈజ్ ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ అరేంజ్డ్ ఫిలమెంట్స్. సో ఉన్నటువంటి మజిల్ ఫైబర్కి తగ్గట్టుగా ప్యారలల్ అరేంజ్డ్ ఫిలమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇన్ ది సార్కోప్లాజం దోస్ ఆర్ కాల్డ్ as మయోఫిలమెంట్స్ అంటాం. సో మజిల్ ఫైబర్లో ప్యారలల్గా అరేంజ్ అయిన వాటిని మయోఫిలమెంట్స్ కింద మనం చెప్పొచ్చు. సో ఈచ్ మయోఫైబ్రిల్ హ్యాస్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఆన్ ఇట్. సో ఇది మజిల్ ఫైబర్ అయితే దీనిపైన ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్, ఇది డార్క్ బ్యాండ్ అయితే ఇది లైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్ అయితే లైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్ లైట్ బ్యాండ్ అనేటువంటివి ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇది మనం 4 మార్క్స్లో ఒకసారి రాయాల్సినటువంటి టాపిక్స్ అనమాట. సో స్కెలిటల్ మజిల్ అనేటువంటి దానికి ఈ పాయింట్స్ కూడా రాసినట్లయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకి మార్క్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్.